ఆ? ఆ? నీకు మంచి నీళ్లు కావాలంటే, మంచి పోషణ కావాలంటే, నీకు మంచి కుటుంబం కావాలంటే, మంచి కుటుంబముగా ఉండాలంటే ఏడ్చేవారిని, కుంటేవారిని, బలహీనులను, పడిపోయిన వారిని, ఎక్కడెక్కడ ఉన్నారో వారిని ముందుకు నడిపించు. వారి ఎదుట వాడు ఏం చేసుకుంటూ పోయినాడు చెప్పండి? నడుచుకుంటూ పోయాను. ఇంకా 3వ అధ్యాయంలోనికి వెళ్తే అపోస్తలుల కార్యం 3వ అధ్యాయం, వాడు నడుచుచు గంతులు వేయుచు. అర్థమైందా? ఎవరు లేపింది? లేపింది ఎవరు? బాబు మా దగ్గర ఏమీ లేదు. ఎవరు చెప్పండి? పేతురు, యోహానులు. నా దగ్గర ఏం లేదు, దేవుడు చూపించిందే చెప్తాం. మేము కలిగింది నీకు ఇస్తున్నాం. ఏం కలిగి ఉన్నాం? మనకెందుకు, వాడెందుకు అనలే. ఏసునామం లెయ్యని ఎప్పుడు, నా బలహీన ఎప్పుడు బలపరిచాడో వాడు వెళ్ళాడు మందిరంలోనికి. వాడు నడుచుచు గంతులు వేయచ్చు. అర్థమైందండి? మనం ఉరికేదే కాదు. అర్థమైందండి? అనేకులు పరిగెత్తాలి. పీటీ మాస్టర్ ఏం చేస్తారు చెప్పండి? పీటీ మాస్టర్ తెలుసా అందరికీ? తెలుసా తెలియదా? పీటీ మాస్టర్ తెలుసు కదా. పీటీ మాస్టర్ ఏం చేస్తాడు చెప్పండి? ఏం చేస్తాడు? ఏం చేస్తూ ఉంటాడు? అనేకులను పరిగెత్తిస్తూ ఉంటాడు. అనేకులు పరిగెత్తిస్తూ ఉంటాడు. ఏయ్ పికప్ పికప్, హర్లీ ఎర్లీ ఎర్లీ, టైం 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 అయిపోతుంది అంటాడు. అప్పుడు గిఫ్ట్ కొట్టేది ఎవరు? పిల్లలు, బలహీనులు. అర్థమైందండి? అప్పుడు ఘనత ఎవరికి? వీళ్ళ మాస్టర్ ఎవరురా? పీటీ మాస్టర్ ఎవరు? స్కూల్కి. అర్థమవుతుందా? మా స్టూడెంట్స్ కొట్టారు. మరి మన స్టూడెంట్స్ 0కి వచ్చేస్తే మనకేం ఘనత? అర్థమైందండి? అర్థమవుతుందా? కాబట్టి పేతురు, యోహానులు ఏమనుకున్నారంటే ఇలాంటి వాళ్ళే మాకు కావాలా. వాళ్ళు గంతులు వేస్తూ వెళ్ళారు. కాబట్టి ఒకటి, ఆయన క్షమించే మనసు కలిగి ఉన్నాడు. రెండోది, క్షమించే అధికారమైన మనసు కలిగి ఉన్నాడు. అధికారం కలిగిన మనసు కలిగి ఉన్నాడు. మూడోది, బలహీనులను లేవనెత్తే మనసు కలిగి ఉన్నాడు. నాలుగోది ఏం కలిగి ఉన్నాడు చెప్పండి? అనేకులను మందిరానికి, అనేకులను వెనకుండి ముందు. అరే వీళ్ళల్లో వెనక ఏదో పని చేస్తుంది, వెనకేదో పని చేస్తుంది అంటే అర్థం ఏంటి? వెనకున్న వానిలో బలమైన శక్తి ఉంది కాబట్టి వీళ్ళు ముందుకు వస్తున్నారు అనగదా? వీళ్ళు ముందుకు వస్తున్నారు. వెనక మనం, ముందు వాళ్ళు. అది రావాలా, ఆ మైండ్ రావాలా. కాబట్టి ఆయన ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. 5వ చివరి మాట రండి. ఫిలిప్పీ రాసిన 2వ అధ్యాయం 5వ వచనం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి. మత్తయి సువార్త 2:7-8 వచనాలు కంటిన్యూ చదువుదాం. వాడు లేచి ఇంటికి వెళ్ళెను, భయపడి మనుషులకిట్టి అధికారం ఇచ్చిన దేవుని మహిమపరిచిరి. ఏం చేసినంట? ఏ పర్సన్ విత్ ఏ మైండ్ దట్ గ్లోరిఫైస్ గాడ్. దేవుని మహిమపరిచేటట్లు చేయించే మనసు. అర్థమైందండి? యేసుప్రభువు ఒక్క కార్యం చేస్తే వాడు నడుచుకుంటూ వెళ్తూ ఉంటే వీళ్ళందరూ చూసి ఏం చేస్తూ ఉన్నారు? ఓసన్న చేయమంటా ఉన్నారు. అరే ఏంది ఇట్ట అధికారం? ఏంది? వాళ్ళు లేమనగా లేచి వెళ్ళిపోతూ ఉన్నాడు. అర్థమైందా? ఈయనలో ఏదో శక్తి ఉంది. నడిచి వెళ్ళింది వాడు. అర్థమైందండి? లేపింది ఆయన. అందరు చూసింది వాడిని. అర్థమైందండి? ఆయన నోటి మాటను అందరు ఎవరు కనపరుస్తున్నారు? దేవా, ఈ పక్షివాయు కలిగిన వ్యక్తిని లేపినటువంటి దేవుడవే నువ్వు దేవుడవు. అర్థమైందండి? లోకములో ఈ పక్షివాయు కలిగిన అనేక మంది ఇలాంటి రోగులను లేపడానికి, నడుచుకుంటూ వెళ్ళడానికి, అలాగా ఇతని ద్వారా దేవునికి మహిమ రావడానికి, చేయడానికి ఇది యేసుప్రభు కారణం. యేసుప్రభు కారణం అని ఆయన్ను పొగడలే. ఎవరిని పొగిడినారు ఇప్పుడు? మనుషులకి ఇట్టి కార్యములు చేసిన దేవుణ్ణి మహిమపరిచిరి. దేవునికి మహిమ తెచ్చే మనసు యేసుప్రభుది. ఆయన తన మహిమ తాను చూసుకోడు. ఆయన చూసుకోలే. తన గొప్పతనాన్ని ఆయన చూసుకోలే. ఆయన ప్రియారిటీ కావాలనేది కోరుకోలే.
ఎవరికి తెచ్చాడు మహిమ? దేవునికి మహిమ. దిస్ రైట్. మనం ద్వారా దేవునికి ఏమి రావాలా? మహిమ రావాలా. అనేకులు దేవుని మహిమపరచాలా, అనేకులు పరవశులైపోవాలా, అనేకులు ప్రభువులోనికి రావాలా. అట్టి మనస్సును ఆ మాట చేసి 6లోకి వెళ్దాం. పేతురు రాసిన యోహాను రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయం లేకపోవచ్చు. శ్రమపడినలే అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక ఏమనుందంటే అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. కాబట్టి ఆ మనస్సును ఆయుధముగా మనం ధరించుకుంటే ఆ మాట జ్ఞాపకం వచ్చింది, వెళ్ళిపోయింది. అయితే సరే, ఓకే, ఏం కాదు. అట్టి మనస్సును మనము ఆయుధముగా ధరించుకొనుడి. కాబట్టి ఏ మనసు? క్షమించడానికి అధికారము కలిగిన మనస్సు. ఏ మనస్సు? బలహీనులను బలపరిచే, చేయూతనిచ్చే మనస్సు, బలపరిచే మనస్సు. ఏ మనస్సు? చెప్పండి. అనేకులను ప్రభు దగ్గరికి నడిపించే మనస్సు. ఏ మనస్సు? చెప్పండి. దేవునికి మహిమ తెచ్చే మనస్సు. మే గాడ్ బ్లెస్ యూ. ప్రభు మనకు సహాయం చేయను కాక. అట్టి మనస్సును మనము ఆయుధముగా ధరించుకుందుము కాక. మనం లేచి నిలబడదాం. అదే సమయంలో ఒక చిన్న పాట పాడుకుందాం. అదే సమయంలో ఆఖరి చరణం పాడేటప్పుడు మరి సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్కు వెళతారు. కృతజ్ఞతను తల వంచి 147 కొత్త పుస్తకంలో, పాత పుస్తకంలో 200 కృతజ్ఞతన్ తల వంచి నాదు జీవాము అర్పింతును లేదే ఇక అర్పింతును నన్నే నీకు అర్పింతును నన్నే నీకు దూరమైది నీ ప్రేమ మరచి మరచి నేరేపితి నీ గాయములు దూరముగా నిక వెళ్ళాజా కూర్చుండేదా నీ చెంతనే దూరముగా నిక వెళ్ళాజా కూర్చుండేదా నీ చెంతనే వంచి నాదు జీవాము అర్పింతును లేదే ఇక నేమిలా అర్పింతును నన్నే నీకు అర్పింతును నన్నే నీకు చింతించేది గత పాపములకై ఎంతో నేను గత పాపములకై ఎంతో నేను ఏడ్చుచుంటి కృతజ్ఞత సమర్పింతును బ్రతుకంతయు నీ సేవకై కృతజ్ఞత సమర్పింతును బ్రతుకంతయు నీ సేవకై వంచి నాదు జీవాము అర్పింతును లేదే ఇక నేమిలా అర్పింతును నన్నే నీకు అర్పింతును నన్నే నీకు. ముందుగా సండే స్కూల్ టీచర్స్ ఆరాధించే సండే స్కూల్కు త్వరగా వెళ్తారు. ఆ తర్వాత కొద్దిమంది పోయిన వారం ఆరాధించిన వారు కాకుండా
ఈ వారం ప్రత్యేకంగా ఎన్నడూ ఆరాధించిన వారు నోరు తెరవండి. ఓ సహోదరు సహోదరి ప్రభువుని ఆరాధిస్తారు. వచనం ప్రకారం తండ్రి క్రీస్తు యేసున కలిగిన ఈ మనస్సును మీరు కూడా కలిగి ఉండమంటున్నారు తండ్రి ప్రభా. నేనైతే తండ్రి స్వరూపాన్ని పోలున్నాను కానీ తండ్రి ప్రభా అయ్యా మీ యొక్క తండ్రి గుణ లక్షణాలు నేను కలిగి లేను తండ్రి. అయినప్పటికీ దేవా ప్రభా లోకంలో తండ్రి ప్రభా పై యొక్క తండ్రి ఘోరమైన పాపిగా నేనున్నప్పుడు తండ్రి ప్రభా అయ్యా తండ్రి ప్రభా నా యొక్క పాపంను లెక్కలేనటువంటి తండ్రి ఎవరు క్షమించలేనటువంటి స్థితిలో ఉన్న నన్ను తండ్రి ప్రభా మీరు నా తండ్రి నా యొక్క ప్రతి పాపమును క్షమిస్తూ వచ్చినాడు తండ్రి ప్రభా. కేవలం శిల్వ కార్యం ద్వారానే తండ్రి ప్రభా నేను ఎంతగానో ప్రభా అయ్యా మిమ్మల్ని హింసించినప్పటికీ తండ్రి ప్రభా అవమానపరిచినప్పటికీ తండ్రి ప్రభా ఆ గుంపులో నేను కూడా ఉన్నప్పటికీ తండ్రి ప్రభా అటువంటి స్థితిలో ఉన్న నన్ను తండ్రి ప్రభా తండ్రి వీరు ఏమి చేయించినారో వీరు క్షమించమని అన్నా తండ్రి ప్రభా. అటువంటి మనస్సు తండ్రి ప్రభా నేను కలిగి ఉండటకు సహాయం దయచేయండి తండ్రి ప్రభా. 5 అంశాల ద్వారా ప్రభా మీరు నాతో మాట్లాడినారు తండ్రి. నా యొక్క ప్రతి పాపమును తండ్రి ప్రభా క్షమించుటకు మీరు అధికారము కలిగి ఉన్నారు తండ్రి ప్రభా. నన్ను లేవనెత్తి ప్రభా మీరు నడిపిస్తున్న విధానం బట్టి వందనాలు. మీ యొక్క నామమునకు మహిమ తెచ్చుకుంటున్న విధానం బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభా. ఆత్మ సత్యములతో ప్రభా ఆరాధించే అనుభవాన్ని ప్రభా మీరు నాకు నడిపిస్తున్న విధానం బట్టి వందనాలు ప్రభా. రక్షించిన నాటి నుంచి దేవా ఈ క్షణం వరకు ప్రభా మీరు వ్యక్తిగతంగాను కుటుంబ పక్షంగా తండ్రి ప్రభా మీరు ఎన్నో మేళ్ళు ఎన్నో ఉపకారములు చేస్తూ వచ్చినారు దేవా. ఇట్టి మేళ్లకు నేను ఏమి చెల్లించగలను ప్రభా. అయ్యా మీరు నన్ను ప్రేమించి నాకు ఉచితముగా రక్షణ పాత్రను ఇచ్చినారు ప్రభా. ఆ యొక్క రక్షణ పాత్రను చేత పట్టుకొని నా హృదయపూర్వకమైన నా స్తుతి ఆరాధన నా ప్రభువైన యేసుక్రీస్తు నామములోనే మీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. జీవాధిపతి సార్వోన్నతుడ సర్వాధికారిగా నాకుంటున్నందుకే కూడా నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుని దేవా. మరొకసారి దేవా నీ దయకు సేవకుని శిల్వ చాటును మరుగుపరుచుకొని నా గమ్యానికి తీసుకొచ్చిన వాకి లేఖనాన్ని బట్టి కూడా నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుని దేవా. మరొకసారి నేను క్రీస్తు కలిగిన మనసును నేను కలిగి ఉంటకు కృపను ధన్యతను భాగ్యాన్ని నాకు దయచేసి వచ్చిన నీ ప్రేమంతా కూడా నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుందేవా. మరొకసారి దేవ పాపంలో ఉన్న నన్ను జీవితంలో క్షమింపరాని తప్పిదంలో నేను పాపంలో అలాంటి స్థితిలో దిగజారినప్పుడు దేవా మీరు నన్ను ఎవరు చూడలేని స్థితిలో నేను ఉంటూ వచ్చినప్పుడు దేవా నా పాపములు మీరు క్షమిస్తూ వచ్చారయ్యా. నిజంగా దేవా నన్ను నకారం నుండి మీరు నన్ను లేవనెత్తుతూ వచ్చినాకే కూడా నీకే స్తోత్రాలు క్షమించుకు దేవా. నిజ పాప బంధకంలో ఉంటున్నప్పుడు దేవా మీరు నన్ను క్షమిస్తూ నా పాప బంధకాలను మీరు తెంచుతూ వచ్చినందుకే కూడా నీకే స్తోత్రాలు క్షమించుకు దేవా. మరొకసారి దేవా క్రీస్తు మనసు కలిగిన కృపను నాకు దయచేసి వచ్చిన నీ ప్రేమకై నీ కరుణకై కూడా స్తోత్రాలు క్షమించుకు దేవా. నిజంగా దేవా రాజులకి ఘనత యాజకుల ఘనత నువ్వు నాకు దయచేసి వచ్చిన నీ ప్రేమంతటి కూడా వాగ్దానాలు ఇచ్చిన గొప్ప దేవ, వాగ్దానాల పక్షం నెరవేర్చిన గొప్ప దేవుడు గాను ప్రతి బలైన సమయంలో మీరు నన్ను బలపరుస్తూ నన్ను ధైర్యపరుస్తూ నన్ను లేవనెత్తుతూ వచ్చిన నీ ప్రేమంతా కూడా నీకే స్తోత్రాలు చెల్లించుకుంటూ నా కొద్ది స్తుతి ఆరాధన ప్రభు పాదల సమర్పించుకున్నాను తండ్రి. ఆమేన్. ఆలోచనకర్తవు ప్రభా నీకెంతో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ వస్తున్నాం. గడిచిన ప్రభా మరి వారమంతయు కాపాడి తిరిగి ప్రభా మరొక ప్రభుదినులు ప్రభాదువా మీ స్వరక్తం ఇచ్చుకున్నాం. ఈ సంఘంలో మీ స్వాస్థ్యమైన ప్రజల మధ్యలో ఈగిని జ్ఞాపకం చేసుకొని ప్రభా ఈ రీతి ఆరాధించటకు పూజించటకు కొనియాటకు హెచ్చించటకు ప్రభా నీ నామాన్ని మహింపరచటకు గణపరచటకు ప్రభా ఎన్నికలేని నన్ను ప్రభా దౌర్భాగ్యం నన్ను జ్ఞాపకం చేసుకున్నావు. అందుకే నీకు ఎంతో వందనాలు వస్తున్నాం ప్రభా. ఎంతోమంది ప్రభా ఈ దినం చూడలేక ఈ లోకాన్ని విడిచిపెట్టిన స్థితిలో ఉన్న ప్రభా ఉన్నారు. నన్నైతే ప్రభావదవా ఇంకా సజీవులకులోంచి సజీవమైన దేవుని ఆరాధించటకు పూజించటకు మీరు ఇచ్చిన కృపగా నీకు ఎంతో వందనాలు వస్తున్నాం. నిజంగా ప్రభా క్రీస్తు యేసు కలిగిన ఈ మంచి మనసును మీరును కలిగి ఉండి ప్రభాదవా అవును ప్రభాదవా అనేక సార్లు ప్రభా నేను కూడా ప్రభా అలాంటి స్థితులు లేనప్పుడు ప్రభాదవా మరి ప్రభా మీరు నన్ను ప్రేమించి ప్రభా నా కొరకు ప్రభాదవా మరి ప్రభా ఆ పరలోకం నుంచి ఈ లోకానికి వచ్చి ప్రభా నాపైన మీ మంచి మనసు చూపించి నన్ను క్షమించి ప్రభా సరిచేసి సమకూర్చి మీ రాజ్యానికి వారసుగా చేసుకున్న నీ ప్రేమకే నీకు ఎంతో వందనాలు అవసరం. నిజంగా ప్రభాదవా
మీరు ప్రభా నా పట్ల చూపించిన మీ మంచి మనసుని బట్టి నీకు ఎంతో వందలు విశ్వాసం. అలాంటి మంచి మనసుని మేము కూడా కలిగి ఉంటాం. మీరే కృప అనుగ్రహించి మనం ప్రయత్నిస్తూ ఇంతగా చేసిన దేవునికి నేను చెల్లించలేక ఈ కొద్ది స్థుతి ఆరాధన యేసుక్రీస్తు నామములో మీకే సమర్పించుకుంటున్నాను నా తండ్రి. ఆమేన్. వందనాలు చెల్లిస్తుంటున్నాను. నేను కూడా ప్రభా అవివేకురాలను అజ్ఞానరాలను ప్రభా నీ నామాన్ని ఎంతో దుఃఖపెట్టినాను ప్రభా. అటువంటి నన్ను కూడా ప్రేమించి నీ రక్తం చేత నన్ను కొనుక్కున్నారు ప్రభా. మీకు స్తోత్రాలు. ఈ సమయంలో మా ముందు తీసుకొచ్చిన వాక్య భాగాన్ని బట్టి కూడా మిమ్మల్ని స్తుతిస్తూ ఉంటున్నాను తండ్రి. దేవా తండ్రి, క్రీస్తు మనసు కలిగి ఉండాలని మీరు హెచ్చరిస్తూ వచ్చిన నీ మాటలు బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తుంటున్నాను ప్రభా. నేను కూడా నాయన మీ మనసు కలిగి ఉండాలని తండ్రి మీరు హెచ్చరిస్తూ వచ్చినారు దేవా. నాలో నేను నాయన నీ మనసు లేని దానిగా ఉంటూ వచ్చినాను ప్రభా. అటువంటి నన్ను ప్రభా మరి నీ మనసు కలిగి ఉండాలని నేను నన్ను హెచ్చరిస్తూ వచ్చిన నీ మాటలను బట్టి కృతజ్ఞత వందనాలు చెల్లిస్తూ వస్తున్నాను ప్రభా. నాయన నమ్మకమైన దేవుడు, ప్రేమగల దేవుడు ప్రభా, మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. నా కుటుంబ జీవితంలో, నా వ్యక్తిగత జీవితంలో దేవా నాకు ముందుండి నాయన నాకు మంచి కాపరిగా, నాయన గొప్ప కాపరిగా నా జీవితంలో ఉండి నన్ను నడిపిస్తూ వస్తున్నారు తండ్రి. మీకు స్తోత్రాలు. నీ బల్ల చుట్టూ ఒలివ మొక్కల్లో నన్ను ఒక మొక్కగా ఏర్పాటు చేసుకున్నారు ప్రభా. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. అంతేకాదు ప్రభా, నేను మిమ్మల్ని శ్లాఘించుకోవడానికి, మిమ్మల్ని పూజించుకోవడానికి, మిమ్మల్ని ఘనపరచుకోవడానికి నాకు కూడా మీరు అనుగ్రహించిన ఈ మంచి మనసును బట్టి హృదయపూర్వకంగా స్తుతిస్తూ మీరు చేసిన మేళ్ళకి నేనేమి ఇవ్వలేక నా హృదయపూర్వకమైన స్తుతి ఆరాధన యేసుక్రీస్తు నామం పేటనే అర్పించి ఆరాధిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, సర్వోన్నతుడ, సర్వాధికారిని కొందనాలు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభువా. ఎన్నోసార్లు తండ్రి ప్రభువా తప్పిపోయిన నన్ను తండ్రి ప్రభువా నన్ను లేవనెత్తి తండ్రి ప్రభువా నీ ప్రియ బిడ్డలతో కలిసి ఆరాధించడానికి నాకు ఇచ్చిన ఈ లేఖను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. నీ దాసం ద్వారా 5 అంశంలో చూపించినావు తండ్రి, నీ కొందనాలు. అవును తండ్రి, పాపమైన స్థితిలో పడిపోయినప్పుడు తండ్రి ప్రభువా, దేవా తండ్రి ప్రభువా, సంఘానికి వెలుపల ఉన్నప్పుడు తండ్రి నన్ను జ్ఞాపకం చేసుకున్నావు. మరణమంచు వరకు వెళ్ళినప్పుడు తండ్రి ప్రభువా నన్ను కాపాడుతూ వచ్చినావు తండ్రి, నీ కొందనాలు చెల్లిస్తున్నాను. అవును తండ్రి, ఎన్నోసార్లు ఆరాధించలేకపోయినాను తండ్రి, నన్ను క్షమించు. అవును తండ్రి, క్షమించే మనసు గలవాడవు తండ్రి ప్రభువా. అలాంటి దీనుని తండ్రి ప్రభువా నన్ను క్షమించినందుకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభువా. గొప్ప దేవుడుగా ఉండి దినదినం నాతో మాట్లాడుతున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. అవును తండ్రి, ప్రతి క్షణం రాత్రి ప్రగలు తండ్రి ప్రభువా నాతో ముచ్చటిస్తున్నందుకు వందనాలు. గొప్ప దేవుడవు, మహిమగల రాజు తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ ప్రియ బిడ్డలతో కలిసి ఎన్నో బలహీనతతో ఉన్నప్పుడు తండ్రి నన్ను జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు నాయన. అవును తండ్రి, నన్ను లేవనెత్తి మనసు నీకున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. గొప్ప దేవుడా, మహిమగల రాజా, నీకు వందనాలు. ఇంత గొప్ప సమయాన్ని నాకు ఇచ్చినందుకు వందనాలు నాయన. దీనుని దరిద్రుని పనికి మాలినవాని తండ్రి ప్రభువా, ఎన్నో పరిచర్యలు వెనుకంజు వేస్తూ వచ్చినాను తండ్రి, నన్ను దయతో క్షమించి నా పాపములన్నీ నీ యొక్క రక్తంతో కడిగి నన్ను శుద్ధీకరించిన వందనాలు చెల్లిస్తూ ఈ కొద్ది ఆరాధన ప్రభుపాదములకు సమర్పించుకుంటున్నాను నా తండ్రి. చేరి నేను స్తుతించి నేను ఆరాధించుటకు, నేను గణపరచుటకు నాకు ఇచ్చిన ఈ గొప్ప దినతను బట్టి నేను వందనాలు ప్రభా. ఎంతమంది అయితే ఈ సమయం చూడలేక గతించుంటున్నారో ప్రభా, నన్ను అయితే ప్రేమించి ప్రభా ఈ సమయాన్ని నాకు ఇచ్చిన బట్టి నేను వందనాలు ప్రభా. నైనా ఏసయా, ఒకప్పుడైతే తండ్రి పాపమనే నైనా ఏసయా కుష్ఠులు పాపము నైనా ఎవరు ప్రేమించలేని స్థితిలో, ఎవరు నైనా నన్ను ఆదరించలేని స్థితిలో ఉన్నదాన్ని ప్రభా, అలాంటి నన్ను ప్రేమించి ప్రభా నీ యొక్క మనసును నాకు ఇచ్చి ప్రభా, అంతేకాకుండా ప్రభా నా యొక్క పాపంలో క్షమించి ప్రభా నైనా యేసయ్యా ఇంత గొప్ప ప్రేమను నాకు చూపించినందుకై నేను వందనాలు. అంతేకాకుండా ప్రభా నీ యొక్క పరిశుద్ధ బిడ్డలతో నీ సంఘంలో కలిసి నేను ఆరాధించే యోగ్యతను నాకు ఇచ్చిన బట్టి నేను వందనాలు. ఇంత గొప్ప ప్రేమను నా కొరకై నువ్వు చేసినందుకై నేను వందనాలు. ఇంత గొప్ప ప్రేమను చూపించినందుకై నేను వందనాలు. ఏం చెల్లించగలను ప్రభా, నువ్వే నాకు ఇచ్చిన రక్షణ పాత్రను చేత పట్టుకొని నా స్తుతి ఆరాధన యేసయ్య నామంలో నీకే సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. పరిశుద్ధమైన తండ్రి, జయముల దేవ, సజీవమైన బలమైన గొప్ప దేవ, మారన్ దేవ, మార్పుచుంటివాడా, నీ పాదములకు మరొకసారి ప్రభా నీ సన్నిధిలో చేరి ప్రభా ఈ విధంగా ఆరాధించే ధన్యతను నాకు కూడా అనుగ్రహించిన విధానాన్ని బట్టి ప్రభా నీకెంతో
వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ వస్తుంటున్నాను తండ్రి. ఓ ప్రభా, నువ్వు ఇచ్చిన వాక్య హెచ్చరికలను బట్టి ప్రభా, దైవ సావకుని ద్వారా ప్రభా మాకిచ్చిన వాకులను బట్టి, మాకిచ్చిన మంచి మాటలను బట్టి ప్రభా నీకెంతో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ వస్తుంటున్నాను తండ్రి. పాపిష్టులను, ఎన్నిక లేనివాడను, ఏ మంచితనము లేనివాడను, అయ్యగుడును, అక్రమస్తులను, పనికి మాలిన వాడను ప్రభా నతని ప్రభా. ఓ ప్రభా, దీనుడనై తని ప్రభా తని ప్రభా క్రీస్తు మనసును కలిగి ప్రభా ఆరాధించే ధన్యత ప్రభా నా జీవితంలో నాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి ప్రభా నీకు ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ వస్తుంది తండ్రి. క్రీస్తుకు తగ్గినట్టు నా జీవితాన్ని ప్రభా నాకు అనుగ్రహిస్తున్న విధానాన్ని బట్టి ప్రభా నీకు ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ వస్తుంటున్నాను తండ్రి. ప్రభా నీ వాక్య హెచ్చరికలను ప్రభా, నీ మాటలను ప్రభా నాతో మాట్లాడుతూ, నీ కృపను నా పైన ఉంచుతూ, ఓ ప్రభా కుటుంబంలో అన్ని విషయంలో చాలా దేవుడుగా, అధిపతిగా, రాజుగా, మహాదేవుడవుగా తండ్రి ప్రభా, అద్భుతమైన కార్యాలు చేసిన దేవుడవుగా తండ్రి ప్రభా నా పట్ల ఉంటున్న విధానాన్ని బట్టి ప్రభా నీకెంతో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ వస్తున్నా తండ్రి ప్రభా. కష్టంలో, బాధలో, వేదనలో, అన్ని విషయంలో ప్రభా నువ్వు చాలా దేవుడవుగా తండ్రి ప్రభా. ప్రతి విషయంలో ప్రభా అన్న తండ్రి భయపడకము, దిగులు పడకము, జగడకము, నేను నీకు తోడుగా ఉన్నాను ప్రభా సెలవిచ్చిన దేవుడుగా ప్రభా నా పట్ల ఉంటున్న విధానాన్ని బట్టి ప్రభా నీకు ఎంతో ఉన్నాడు స్తోత్రాలు చెల్లిస్తూ వస్తుంటున్నాను తండ్రి. ఓ ప్రభా నువ్వు చాలా దేవుడుగా తండ్రి ప్రభా నా పట్ల ఓ ప్రభా అనేకమైన దీవెలను, అనేకమైన ఆశీర్వాదాలను ప్రభా ఓ ప్రభా అన్న తండ్రి ప్రభా నువ్వు ఇస్తున్న విధానాన్ని బట్టి ప్రభా నీకు ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో స్తుతి ఆరాధన నీకే సమర్పించుకుంటున్నాను నా తండ్రి. కూడి తండ్రి నా నోరు తెరిచి తండ్రి నేను స్తుతించి, నేను ఆరాధించి, నేను మాయపరిచే ఈ సమయం ఇచ్చినందుకు కూడా నీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నా తండ్రి. నాయన మరి తండ్రి నేను ఎక్కడో పడి చెడనో ప్రాపిన తండ్రి నాయన నేను ఎత్తుకలే తండ్రి, నన్ను నువ్వు వెతికి రక్షించినందుకు నీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటాను తండ్రి. యేసయ్యా అవును తండ్రి, మరి తండ్రి నాయన నా పాపి కొరమే తండ్రి, నా కొరమే నాయన నువ్వు కలువలో చిలువలో తండ్రి అరిచి ప్రారంభించినవు తండ్రి, నీ రక్తం అంతా కార్చినవు తండ్రి, నా ప్రతి పాపం కడిగినందుకు నీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకున్నా తండ్రి. యేసయ్యా అవును తండ్రి నాయన మరి తండ్రి ఈ లోకంలో తండ్రి జీవించిన కాలాలు తండ్రి అయినా నువ్వే నాయన ఈ సంతలో సాగుతున్నందుకు తండ్రి, నన్ను ప్రేమిస్తున్నందుకు, నన్ను నడిపిస్తున్నందుకు నీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నా తండ్రి. యేసయ్యా అవును నాయన నీ బల చుట్టూనైనా ఒలి మొక్కలనైనా ఒక మొక్కగా నన్ను చేసుకున్నందుకు కూడా, నాటుకున్నందుకు కూడా నీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నా తండ్రి. నీ బల్లల పాలి బాసరాలు చేసుకున్నందుకు కూడా తండ్రి నీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నా తండ్రి. యేసయ్యా మరి నా పట్ల, నా కుటుంబం పట్ల నువ్వు చేస్తున్న ప్రతి మేలకు ఉపకారంలో వందనాలు తండ్రి. నేను చేసే పనులలో కూడా సహాయపడుతున్నందుకు నీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నా తండ్రి. నా కష్టం అంతట్లో తండ్రి నువ్వే సహాయపడుతున్నందుకు, నాకు ధైర్యం ఇస్తున్నందుకు నీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నా తండ్రి. నువ్వు చేసిన ప్రతి మేలకు నైనా నేనేం చెల్లించలేక నాయన నా ఇరిగిన హృదయంతో నా కొద్ది ఆరాధన నీ పాదాల కాడ సాయపడి యేసయ్య నామంలో నీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపా కనికరంగల ప్రభువా నీ పరిశుద్ధ పాదాలకు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. నన్ను రక్షించుకుని ప్రభువా పాపం చేత, అపరాధముల చేత చచ్చిన నన్ను ప్రభువా క్షమించగల దేవుడవు అయి తండ్రి నన్ను క్షమించినందుకు నీకు స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ఆయన ప్రభువా ఫిలిప్పులో తండ్రి 2:5 వచనముల ప్రకారంగా ప్రభువా క్రీస్తు యేసు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండాలని తండ్రి నీ ఉద్దేశమైన ప్రభువా నీ పాదాలకు స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. మా ప్రభువా నా పాపములు నన్ను క్షమించుటకు నువ్వు సిద్ధమనసుగల దేవుడు అయినందుకు నీకు స్తోత్రములు స్తుతులు చెల్లిస్తూ నా స్తుతి ఆరాధన యేసు క్రీస్తు నామంలో నీకే అర్పిస్తున్నాను తండ్రి. విశ్రాంతి దినమున పరిశుద్ధ మందిరంలో నేను గూర్చి ఆరాధించడానికి నాకు ఇచ్చిన ఇటు శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నీ యొక్క దాసుని సిలువ చాటును మరుగుపరుచుకొని లేఖన భాగాల ద్వారా మాట్లాడిన ప్రతి ఒక్క మాటను విని మర్చిపోకుండా నా హృదయంలో నీరు కట్టి ఫలింపచేస్తారని నమ్ముచున్నాను. ఎంతో భయంకరంగా మారుచున్న ఈ లోకంలో పాపం అనే కవచాన్ని నేను ధరించుకొని జీవిస్తున్నాను. దయతో నన్ను క్షమించండి తండ్రి. నీ యొక్క ప్రియ కుమారుడి భూమిపైనకు వచ్చి నాకు బదులుగా నా పాపాల మేరకు ఆ కలువరి సిలువలో కార్చిన అమూల్యమైన రక్తం ద్వారా
నా యొక్క ప్రతి పాపాన్ని కడిగి పవిత్రపరిచినందుకు వందనాలు. నాలో ఉన్న మలిన వస్త్రాన్ని తీసివేసి నీ యొక్క వెలుగు అనే రక్షణ వస్త్రాన్ని నాకు ధరింపజేసిన విధానాన్ని బట్టి కోట్ల కొద్ది వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ నన్ను నేను తగ్గించుకొని నీ నామాన్ని హెచ్చిస్తూ నా దీనస్తుతి ఆరాధన యేసుక్రీస్తు నామం పేరట నీకే సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రేమల పల్లో తండ్రి, నీ కుమారుడు క్రీస్తురాజు దగ్గర తండ్రి అతి భయంకరమైన రాత్రంతా కాపాడి తిరిగి ఉదయకాల సమయంలో నీ మందిరంలో చేరి నీ ప్రజల మధ్యలో తండ్రి నేను కూడా ఆరాధించడానికి ఇచ్చిన దాంతో బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ దినవీక్షణ తండ్రి మహాగణులు మహోన్నతుల పేరు మస్ట్ వారు లోకం వదిలిపెట్టి వెళ్ళిపోయారు తండ్రి. అయినప్పటికీ తండ్రి నీ యొక్క వచ్చిన ప్రేమతో వచ్చిన కృపతో మరోసారి తండ్రి ఏప్రిల్ మాసం చివరి ప్రభుదినాన నేను కూడా నీ ప్రజల మధ్యలో ఆరాధించడానికి ఇచ్చిన కృపకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. నన్ను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుటకు కూర్చిన కృపకై వందనాలు. అతి ధన్యత నాకు పట్ల నా కుటుంబం పట్ల చేసిన విధానం బట్టి వందనాలు. నీ దాసుని ద్వారా తీసుకొచ్చిన లేఖనాన్ని మరోసారి ఎత్తిపట్టుకుంటూ నా జీవితంలో కూడా నిజమైన ఆరాధన కలిగి ఉండటకు నీవు ఆయతపరచమని ప్రార్థిస్తూ ఈ కొద్ది నా స్తుతి ఆరాధన నీకే సమర్పిస్తున్నాను తండ్రి. ఆఖరి వారం వరకు నన్ను సజీవులకు ఉంచిన దేవా నీకు స్తోత్రములు ప్రభా. నీ దాసు చెప్పిన లేఖనములు ప్రకారం ప్రభా నీవు క్షమించే దేవుడు అయ్యా. నేను పాపాత్మ నన్ను ఎన్నికలేని వాడని నన్ను దరిద్రుడని నన్ను ఎంతో దుర్మార్గుడు నన్ను కరుణించి కటాక్షించి ప్రభువా నువ్వు నన్ను నా పాపములు క్షమించి నా కొరకై మరణించి తిరిగి లేచిన దేవా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను అయ్యా. నా పట్ల నువ్వు చేసిన మేలకు నేనేం చెల్లించగలను ప్రభువా. దరిద్రుని జ్ఞాపకం చేసుకున్నావు, మట్టి పురుగులను జ్ఞాపకం చేసుకున్నావు. దాన్ని బట్టి వందలు చెల్లిస్తూ ఈ దినం ప్రభా శాలె మందిరంలో నీ బిడ్డల మధ్యలో నిన్ను ఆరాధించుటకు నేను కొనియాటకు నాకు ఇచ్చిన ఈ కొద్ది తరుణం బట్టి వందలు చెల్లిస్తూ యేసయ్య పాదముల వద్ద సమర్పించుకుంటున్నాను తండ్రి. మోకరిస్తాం, కళ్ళు మూసుకుందాం. ఈ వారం వచ్చే వారం కొంచెం ఆరాధనకి ఎక్కువ సమయం ఉండదు. దయచేసి అందరం కలిసి ఒక నిమిషం ఆరాధిస్తాం. అట్లా తండ్రి స్తుతిస్తున్నాను, వందనాలు. ఈ ప్రభుదినం నీ ప్రజలతో నేను కూడా కలిసి నేను ఘనపరిచి స్తుతించి మహింపరచుటకు మీరు ఇచ్చిన శ్రేష్టమైన సమయం బట్టి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. దయగల మా తండ్రి క్రీస్తు యేసును కలిగిన మనసు మీరును కలిగినుడి అని మాట ద్వారా మీరు సెలవిచ్చిన మాటను బట్టి స్తోత్రాలు. మీరు క్షమించుటకు సిద్ధ మనసు గలవాడవై లోకంలో నేనున్నప్పుడు నా భయంకరమైన పాపమును శాపమును మీరు క్షమించి నీ బిడ్డగా చేసుకుంటూ వచ్చినారు. క్షమించుటే అధికారం కలిగిన మనస్సు మీరు కలిగిన వాడవై
తండ్రి అధికారంలోనికి మీరు అనేకులను తీసుకుని వచ్చి నన్ను కూడా నీ అధికారంలో ఉంచి తండ్రి అధికార సూచనగా నాకు పాప క్షమాపణ కలుగజేస్తూ వచ్చినారు. గొప్ప రక్షణ ఇస్తూ వచ్చినారు. పడిపోయిన కృంగిపోయిన బలహీనైన నన్ను ప్రభువా మీరు బలపరిచే లేవనెత్తగలిగే మనసు కలిగిన వాడవై తండ్రి నన్ను లేవనెత్తు వచ్చినారు. చక్కగా నీటి కాలువలు కలిగిన తండ్రి మంచి ఆత్మీయ అనుభవం కలిగిన దైవజనుడు భక్ష్యం గారికి నీవు చూపించిన మాదిరి సంఘములు ప్రత్యక్షతలోనికి తండ్రి నా దుఃఖం నిట్టూర్పు ఎగిరిపోనట్లుగా మీరు నన్ను నడిపిస్తూ వచ్చినారు. అట్టి మనసు మీరు నా ఎడల చూపినందుకై స్తోత్రాలు చెల్లిస్తూ వచ్చున్నాను. తగిన మా తండ్రి ఎంత గొప్ప దేవుడు తండ్రి, నా జీవితంలో మీరు చేసిన కార్యాన్ని బట్టి నా ద్వారా అనేకులని మహింపరచడానికి, దేవుని మహింపరచడానికి సూచనగా తండ్రి ప్రభా నీ ఈ లోకంలో ఉన్నప్పుడు తండ్రిని మహింపరిచేటట్టు అనేకులను మీరు చేయించగలిగే మనసు మీరు కలిగి ఉండి ఆ మార్గంలోనికి అనేకులు మీరు నడిపిస్తూ వచ్చినారు. అందుకే స్తుతిస్తూ మేము అటి మనసును ఆయుధముగా ధరించుకొని తండ్రి అనేకులను బలపరిచేవారిగా, అనేకులను నడిపించేవారిగా, అనేకులను క్షమించేవారిగా ప్రభా మీరు ఉండాలని ఆశపడినందుకు అటు మనసు నేను కూడా కలిగి ఉండడానికి మీ ముద్ర వేయవలసిందిగా నేను స్తుతిస్తూ ఘనత మహిమ ప్రభావాలు నీకు ఆరోపిస్తూ యేసు సర్వశక్తి గల నామమున ఇన్ని మేలు ఉపకారాలు మీరు చేసేందుకు నేనేం చెల్లించలేక నన్ను ప్రేమించి నాకు ఉచితముగా ఇచ్చిన రక్షణ పాత్రను చేతపుచ్చుకుని నా స్తుతి ఆరాధన యేసు సర్వశక్తి గల నామమున నీకే సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. రండి లేచి నిలబడదాం. బాప్తిసం తీసుకునేవారు ముందు లైన్లో కూర్చోండి. లేచి అందరు ముందు లైన్లో కూర్చొని నిలబడండి. బాప్తిసానికి సిద్ధంగా ఉన్నవారు బ్రదర్స్ సిస్టర్స్ నిలబడినప్పుడు ముందు వరుసలోకి వచ్చి నిలబడండి. కూర్చునేటప్పుడు ముందు వరుసలోనే కూర్చోండి. లేచి నిలబడదాం. సంఖ్య ఆకాశమందు నువ్వు ఉండగా ఆరో పాట ఎనికి భాగంలో 6వ పాట 1, 2, 5వ చరణం. ఎనికి భాగంలో సాంగ్ నెంబర్ 6. ఆకాశమందు నీ ఉండగా నేను ఎవరికి భయపడను. మొదటి చరణం, 2వ చరణం, 5వ చరణం. ఆకాశమందు నీ ఉండగా నేను ఎవరికి భయపడను. నీవి లోకములో నాకు ఉండగా నేను దేనికి భయపడను. నీవి లోకములో నాకు ఉండగా నేను దేనికి భయపడను. శత్రు సమూహము నన్ను చుట్టినా సైతానుడు సంహరింపజూసినా. శత్రు సమూహము నన్ను చుట్టినా సైతానుడు సంహరింపజూసినా.
భయపడను మరణము మింగగా కాంక్షించిన నేను దేనికి భయపడను ఆకాశమందు నీవుండగా నేను ఎవరికి భయపడను నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను పడిపోయిన వెనుకన్న వేయక పశ్చాత్తాపము పడి అడుగు పడిపోయిన వెనుకన్న వేయక పశ్చాత్తాపము పడి అడుగు నిన్ను క్షమించును నీ ప్రభువే నీవు ఎవరికి భయపడవు నిన్ను క్షమించును నీ ప్రభువే నీవు ఎవరికి భయపడవు ఆకాశమందు నీవుండగా నేను ఎవరికి భయపడను నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను మోకరిద్దాం. మనం దేవుని వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. పర్లేదు తండ్రి, స్తుతిస్తున్నాం. ఆరాధనలో కొద్దిసేపు మీరు సహాయపడుతూ వచ్చినారు ప్రభా. తిరిగి రెండవ వర్తమానం ఫైనల్గా ప్రభు బలం మా మధ్యలో ఉంటుంది. మీరు ఏదైనా నాతో మాట్లాడినప్పుడు దాన్ని మేము సర్చ్ చేసుకొని ప్రభు శరీరం ప్రభు రక్తమని భయం భక్తి కలిగి పాలు పొందుటకు సహాయం చేయండి. దేవుని వాక్యాన్ని ఇచ్చుటగా బుద్ధిహీనుడిగా నీ దాసుడు, బలహీనుడిగా నీ దాసుడు నీ సన్ను సాగిలపడుతుండగా, నీ ప్రజల ఎదుట సాగిలపడుతుండగా దయతో క్షమించి ప్రభా కనికరించి మీ రక్తంతో కడిగి నీ ఆత్మతో నన్ను నింపి కాలు చేసి ప్రభా పరలోకంలో నుండి నీ మాటలు దయచేయండి. అవసరమైన మేలుకరమైన మాటలు మీరు వినిపించండి. ఘనత మహిమా ప్రభావాలు నీకు ఆరోపిస్తాయి. అప్పుడు 16 నిర్గమ 4:12 కీర్తన 80:10 మత్తయి సువార్త 10 వాగ్దానం ఆధారం చేసుకుంటే ప్రభు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మరోసారి పరిశుద్ధ బైబిల్లో నుండి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనాన్ని మనం అందరం కలిసి చదువుకుందాం. ఒక్క మాట మనం అందరం కలిసి మన నోట ఆ మాటను పలుకుదాం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. రెండవదిగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం ఒక్క మాట మనం పలుకుదాం. అందరం కలిసి చదువుదాం. కొరింథీయులు ఫస్ట్ బుక్ చాప్టర్ 11:28 చదువుదాం. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగూ చేసి ఆ పాత్రలను ఆ రొట్టెలు తినవలెను. పరీక్షించుకొని. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఇచ్చినటువంటి మాట పౌలు రాస్తూ వచ్చినాడు. క్షుణ్ణంగా ఎరిగినవాడై అనుసరించినవాడై పాటించినవాడై ఆయన అనుభవపూర్వకంగా ఈ మాట చెప్పినట్లు మనకు అర్థమవుతుంది. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు ఆయన ఏం కలిగి ఉన్నాడు? కొన్ని విషయాలు మన ఆరాధనలో మనం నేర్చుకుంటూ వచ్చినాం. ఈ రెండవ వర్తమానంలో మరికొన్ని విషయాలు ప్రభు నడిపించిన కొలది మనం నేర్చుకుందాం. ద బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ 6:8 యెషయా గ్రంథం. ఆయన ఏ మనసు కలిగి ఉన్నాడు? 6వ అధ్యాయం 8వ వచనం. త్వరగా 6వ అధ్యాయం 8వ వచనము. యెషయా గ్రంథం 6వ అధ్యాయము 8వ వచనం. ఏమి కలిగి ఉన్నాడు? దేవుడు ఒక అవసరత కలిగి ఉంటూ వచ్చినాడు. దేవుడు అవసరత కలిగినప్పుడు ఆయన వేచిస్తూ ఆలోచిస్తూ మరి ఏం చేయాలనో భూమి మీద ఉన్న మనుషులను ఆయన సృష్టిలో
ఆయన ప్రాముఖ్యంగా చేసిన మనుష్యుణ్ణి ఆయన ఆకారములో, ఆయన రూపంలో, ఆయన పోలికలో చేసిన మనిషి మరి దారి తప్పినప్పుడు ఏం చేయాలో ఒక మనస్తాపం చెందుతూ ఆలోచనలు పడిపోయినప్పుడు ఆయన ఆలోచన చేస్తూ తన ఎదుటి ఉన్నటువంటి కోట్ల కొల దూతలు, పరిశుద్ధులు, పరిశుద్ధమైనటువంటి దూతలు, మరి పరలోక సైన్య సమూహము, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు, మరి వారందరూ నిలిచి ఆ సమాజంలో, ఆ దైవికమైనటువంటి సహవాసంలో మరి ఒక ఆలోచన ఏం చేయాలనో ఒక మాట అడుగుతూ వచ్చినాడు. రండి, ఆ మాట చదువుదాం రండి. అప్పుడు నేను ఎవని పంపేదను, మా నిమిత్తము ఎవడు పోవును అని ప్రభు సెలవీయగా వింటిని. నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుము. ఎంత మాట! ఆయన మైండ్ ఏంటి, ఆయన ఆలోచన ఏంటి, ఆయన బాధ ఏందో చెప్పుకుంటూ వచ్చాడు. అర్థమైందండి? ఆయనకు ఒక సైన్యం ఉంది, ఆయన పేరు సైన్యములకు అధిపతి అని యెహోవా. పరలోక సైన్య సమూహం. ఖచ్చితంగా ఆయన అడ్మినిస్ట్రేషన్ కలిగి ఉండి ఏదైనా ఒక డెసిషన్, ఒక తీర్మానం చేస్తాడు. మానవుడిని ఈ నుంచి తీసేయాలంటే, లేదంటే ఏదైనా ఉద్యోగం చేయాలంటే, ఏదైనా పెళ్లి చేయాలంటే, విడగొట్టాలంటే, కట్టాలంటే, పడగొట్టాలంటే, అర్థం ఏం చేయాలనో ఒక అడ్మినిస్ట్రేషన్ తీర్మానంలో. అది 2 రాజులు 22వ అధ్యాయంలో చూడగలుగుతాం. మొదటి రాజుల్లో అడ్మినిస్ట్రేషన్ ఉంది పరలోకంలో. ఆయన అడ్మిషన్ లేకుండా ఏం చేయడు. కాబట్టి అందులో ఒక భాగం జాగ్రత్తగా వాక్యం వినాలి, జాగ్రత్తగా వాక్యం చూడాలి, అక్కడ ఉందా లేదా అని పరిశీలించాలి, వాక్యాన్ని మనం పరిశీలించాలి. అప్పుడు ఆయన అన్నాడు, నా నిమిత్తం ఈ భూలోకానికి ఎవరు వెళ్తారు? మా నిమిత్తము ఎవరున్నారు? ఎవరు వెళ్ళాలి? ఎవరు పోతారు? ఎవరు సాహసిస్తారు? అక్కడ మూడు మాటలు చెప్పగలుగుతాం. ఆయన అన్నప్పుడు ఆయన ఏమంటూ వచ్చినాడంటే, నేనున్నాను, నన్ను పంపుము. ఐఎమ్ హియర్, నేను ఇక్కడే ఉన్నాను. ఎక్కడున్నాడు ఆయన? 3 పదాలు ఉంటాయి దానికి, అనుబంధ పదాలు. ఒకటి నేను ఉన్నాను, రెండోది ఆయన ఏమనంటే సెండ్ మీ, నన్ను పంపు అనే పదం చూస్తాం. మూడోది మనం చూసుకుంటే నేను వెళ్ళేదను, ఐ విల్ గో. అర్థమైందండి? నేను వెళ్ళేదను, ఐఎమ్ హియర్, సెండ్ మీ, ఐ విల్ గో. నేనున్నాను, తర్వాత ఏంటి? నన్ను పంపు, నేను వెళ్తాను. ఆయనది పంపబడే మనస్సు. అర్థమైందండి? ఆయనదే మనసు. పంపిన చోటికెల్లా వెళ్ళి పంపబడిన వాని పని చేయడం ఆయన మనస్సు. అర్థమైందండి? మనం వెళ్ళమే. అర్థమవుతుందా? మనం అనేకులం ఏం చేయం? వెళ్తామా? పొమ్మంటే పోం, చేయమంటే చేయం, రమ్మంటే రాం. అర్థమైందండి? ఒకటి మాత్రమే చేస్తాం. ప్రతి మానవుల్లో ఉండేది ఒక యూగం, నేను నిలబడాలి. అర్థమైందండి? నేను చేయాలి. ఈరోజు చూడండి ఎంతమంది సువార్తకు ఎండ అనకుండా, వాన అనకుండా, గాలి అనకుండా, వాతావరణం అనకుండా, పరిస్థితులు అనకుండా, ప్రభు రాకడ సమీపంగా ఉందని ఎంత పరిగెత్తుతున్నారో. వారి బుట్టలో వేసేసుకుంటున్నారు, ఆత్మలని ఖాతాలో వేసుకుంటారో లేదా? సంపాదించాలి. ఏంది? ఏం సంపాదించాలా? సంఘం అంటే ఏంటి? ఆత్మల దుకాణం. ఏ దుకాణం? సంఘం అంటే ఏంటిది? ఒక దుకాణంలో ఒక వ్యక్తి వెళితే నెయిల్ టు హెయిర్కి ఇచ్చేస్తారు. ఏదైనా నెయిల్ కట్టర్ కావాలంటే కొంటాం, ఇచ్చేయాల్సిందే దుకాణం అంటే. తర్వాత ఏంటి? హెయిర్ పాలిష్ చేయాలంటే ఇచ్చేస్తాం, కోకోనట్ ఆయిల్ చేయాలంటే ఇచ్చేస్తాం, తినడానికి ఏమైనా కావాలంటే ఇచ్చేస్తాం. ఇక్కడ ఆత్మలకు సంబంధించిన అన్నీ కూడా ఏం చేస్తాం? వారికి సఫిషియెంట్గా ఉండేటట్టు దైవికమైన అనుభవం. అదే దైవజనుడు భక్సింగ్ గారి దర్శనం. ఆ దర్శనంలో పంపబడడం ఆశ ఉండాలి. అదండి. ఈ శాలేం చుట్టే తిరిగితే ఏముంటుందండి? శాలేం చుట్టే తిరిగితే ఏముంటుంది చెప్పు? ఈడంతా మనోళ్ళే ఉంటారు. ఈడందరూ ఎవరు ఉంటారు? నిన్ను చూసిన వాళ్ళే ఉంటారు, నన్ను చూసిన వాళ్ళే ఉంటారు. అర్థమైందా? నేను ఎన్నోసార్లు చెప్తూ ఉంటాను, ప్రవక్త స్వదేశంలో ఘనుడు కాడు, ఈడే ఉంటుంది. నేను అనుకుంటాను ఇదైనా సంఘాలలో పరిస్థితులు చూస్తే ఏదన్నా ఒక పాపం కష్టపడి పెద్దలు పనిచేస్తుంటారు చూస్తుంటాం కదా, ఏదన్నా సేవకుడికి ఇచ్చిన గిఫ్ట్కి ఉండిండే ఆరంభం నుంచి ఎన్ని పరిస్థితులు ఏర్పడేదో అన కదా.
ఎన్ని పరిస్థితులు ఏర్పడేదో. అన్నం లేక నీళ్ళు లేక 3-4 గంటలకి 5 గంటల దాకా పని చేస్తుంటారు కాబట్టి పనులు పోగొట్టుకొని పని చేస్తుంటారు. చాలేం చుట్టూ ఏముంటుంది, వెళ్ళాలి. అది నేను ఇందాకంటే కదా, సిస్టర్స్ కూడా ప్రోత్సాహపరచాలి. పోయి ఏడన్నా సువార్త చేయి, పోయి ఏడన్నాకి వెళ్ళండి. ఇక్కడ మస్తు అయిపోయినారు. ఎందుకు ఆశ ఉండదు? అర్థమైందండి? ఎందుకు ఆశ ఉండదు? పని కట్టుకోండి. నీకు అంత ఆశ ఉందా పని చేయడానికి? అర్థమైందా? ఎవరో చెప్పండి, మేము ఈబీఎస్ నడిపిస్తాం కొత్తవాళ్ళగూడలో అని నేర్చుకున్నాం, మేము ఈజీపీఎస్ నడిపిస్తాం, మేము కూడా మాకు కూడా ఒక సంఘానికి పంపించేసేయండి. అవునా కదా? మాకు కూడా టీచర్ ఆసక్తి ఈడీడే ఏముంటుంది మన వాళ్ళలో మనకి? అర్థమవుతుందా? అన్ని సంఘాలలో అందరూ పోయి ఏం చేస్తామన్నారు చెప్పండి? ఆ సంఘంలో ఈ సంఘంలో పలానా సంఘంలో ఈరోజు ఆ పలానా సంఘంలో పోయి ఈవీఎస్ చేస్తూ ఉన్నారు. మనం ఏందండి ఈడ చేస్తామంటాం? నో సెన్స్. ఏం లేదు. స్వదేశములు కాదు. ఎంతక ప్రాకృతాలతో ఏడొచ్చి నిలబడి ఆడబోయి నిలబడి ఈడ కూడా నాకేదో అవకాశని ఎలక కదా బొక్కలు దూరినట్టు అది ఘనత కాదు. ప్రభువన్నాడు. ఏమన్నాడు చెప్పండి? చెప్పండి ఏమన్నాడు? ఐఆమ్ హియర్, నేనున్నాను. బ్రతిలాడండి. హెబ్రోన్లో మమ్మల్ని పంపండి పరిచర్యకు. బతిలాడండి హెబ్రోన్లో మమ్మల్ని పంపండి పరిచర్యకు. మేము ఈవీఎస్కి వెళ్తాం, మేము వాటికి వెళ్తాం, వీటికి వెళ్తాం. అర్థమైందండి? ఏ ప్రాంతానికైనా వెళ్తాం. అర్థమైందండి? వెస్ట్ బెంగాల్కైనా వెళ్తాం, మహారాష్ట్రకైనా వెళ్తాం. నేను పక్కా ఇంటీరియల్ ప్లేస్లో పడేశారు నన్ను. ఎవ్వరు గుర్తించని స్థలంలో చేశాను సేవ. ఎవ్వరు కూడా తెలియదు. ఆ గుర్తింపు లేని ఒక మూలకు ఉంటుంది రాజపేట చూస్తే. ఒక మూలకు, ఒక బస్సు హైవే ఉండదు, ఏముండదు, ఒక మూలకు. ఆ మూలను అన్ని ప్రాంతాలకి వ్యాపింపజేస్తూ వచ్చినాడు దేవుడు. వెస్ట్ బెంగాల్ పొమ్మన్నారు, నాకేమి తెలియదు. వెస్ట్ బెంగాల్ పోయి